వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ బయో. ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సి పేపర్లో ఉండేటటువంటి కొన్ని బిట్స్ని ఏ విధంగా అడుగుతున్నారు, క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, అదేవిధంగా ఏ ఏ క్లాసెస్ నుంచి బిట్స్ కవర్ అవుతున్నాయి అనే దాన్ని అర్థం చేసుకోవడం కొరకు 2018లో కండక్ట్ చేసినటువంటి టీఆర్టీ లేదా డిఎస్సి పేపర్ నుండి కొన్ని బిట్స్ అయితే తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే డైరెక్ట్గా పేపర్ని కనుక తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే అది క్లారిటీ ఉండట్లేదని దాంట్లో కొన్ని క్వశ్చన్స్ని అయితే టైప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చర్మంలోని వివిధ స్తరాలు వెలుపల నుండి లోపలికి సరైన క్రమంలో అమర్చిన దానిని ఎంచుకును. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే చర్మంలో ఉండేటటువంటి పొరలని వెలుపల నుంచి లోపలికి వరుస క్రమంలో అమర్చినటువంటి క్రమాన్ని ఎంచుకోనండి అని ఇచ్చాడు. కింద ఆప్షన్స్ ఇచ్చాడు: మాల్పీజియన్ పొర, అంతర్చర్మం, గ్రాన్యులార్, కార్నియం ఇలాగా. మళ్ళీ దాని కింద చూడండి వాటి యొక్క వరుస క్రమం ఇచ్చాడు. ఫస్ట్ వన్లో డిసి, ఏబి, సిఏబిడి ఇలా. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది మనకి ఏ పాఠం నుంచి ఏ క్లాస్ నుంచి వచ్చిందో చూడాలంటే చర్మం అనేటటువంటి టాపిక్ మనకి 9th క్లాస్ బయాలజీలో ఉంది. 9th క్లాస్ బయాలజీలోనే జ్ఞానేంద్రియాలు అనే పాఠంలో ఈ టాపిక్ కవర్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి క్లిప్ యాడ్ చేశాను చూడండి. ఇక్కడ ఈ క్లిప్లో కనుక చూసినట్టయితే మనకి చర్మం అనేటటువంటిది 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి, చర్మంలో బహిర్చర్మం, అంతర్చర్మం అనే రెండు ముఖ్యమైన పొరలు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ బహిర్చర్మంలో 3 పొరలు ఉంటాయి. వెలుపల కార్నియం పొర, మధ్యలో గ్రాన్యులార్ పొర, లోపల మాల్పీజియన్ పొర, దాని కింద అంతర్చర్మం ఉంటుంది అని ఇచ్చాడు. క్లియర్గా ఆన్సర్ అనేది మనకు టెక్స్ట్ బుక్లో ఉంది. ఇప్పుడు ఒకసారి చూడండి, వెలుపల ఉండేది ఏంటిది? కార్నియం పొర, మధ్యలో ఉండేది గ్రాన్యులార్, దాని తర్వాత మాల్పీజియన్ పొర, ఈ మూడిటి కింద అంతర్చర్మం ఉంటుంది. అంటే మనం ఫస్ట్ ఇక్కడ వరుస క్రమం ఏం రాయాలి? ఫస్ట్ డి, తర్వాత సి, తర్వాత ఏ, తర్వాత బి. డిసి ఏబి ఎక్కడ ఉందో చూడండి, ఫస్ట్ ఆప్షన్లో చూడండి, డిసిఏబి. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే మనకు వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఎక్కడి నుండో రావు. ఖచ్చితంగా 90% టెక్స్ట్ బుక్స్ నుంచే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండేటటువంటి బయాలజీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. కొన్ని మాత్రం ఇంటర్మీడియట్ బుక్స్ నుంచి కూడా రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రతి లైన్ టు లైన్ చదవాల్సి ఉంటుంది టెక్స్ట్ బుక్ని. ప్రతి లైన్ కూడా మనకి నోటెడ్ అయి ఉండే విధంగా బుక్ని అయితే మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈల్ చేపలు, పీతలు, నత్తలు ఉండే మంచినీటి ఆవరణ వ్యవస్థ. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఈల్ చేపలు, పీతలు, నత్తలు ఏ మంచినీటి ఆవరణ వ్యవస్థలో ఏ జోన్లో ఉంటాయి అనేది క్వశ్చన్. కింద ఇక్కడ ఆప్షన్స్లో లిమ్నాటిక్ మండలం, ప్రొపండల్ మండలం, బెంతియల్ మండలం, లిటోరల్ మండలం ఇచ్చాడు. ఈ క్వశ్చన్ మనకి ఎక్కడి నుండి వచ్చింది అంటే ఇది కూడా 9th క్లాస్ టెక్స్ట్ బుక్లోని ఆవరణ వ్యవస్థలు అనే పాఠం నుంచి అయితే ఈ బిట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి దానికి సంబంధించినటువంటి ఇదైతే చూడండి, టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి పేజీ చూడండి. ఇక్కడ ప్రొపండల్ మండలం చూడండి, ప్రొపండల మండలంలో క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ ఈ మండలంలో రొయ్యలు, పీతలు, ఈల్ చేపలు, ఇసుక దొంతులు, నత్తలు మొదలైనవి నివసిస్తాయని. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏంటిది? ప్రొపండల్ మండలం. ప్రొపండల్ మండలం అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సూక్ష్మ జీవులను ఉపయోగించి భూమిని కలుషితం చేసే విషపూరితమైనటువంటి వ్యర్థాలను తొలగించే ప్రక్రియ. సూక్ష్మజీవులను ఉపయోగించుకొని భూమిని కలుషితం చేసే విషపూరితమైన వ్యర్థాలను తొలగించే ప్రక్రియ. ఆప్షన్స్లో బయో ఫ్రూటిఫికేషన్, బయో అక్యుములేషన్, బయో రెమిడియేషన్, బయో మ్యాగ్నిఫికేషన్ ఇలా ఇచ్చాడు. ఈ బిట్ ఎక్కడ నుండి వచ్చిందంటే 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. ఇది 10th క్లాస్లోని లాస్ట్ లెసన్లో, 10th క్లాస్లో ఉన్నటువంటి 10th బయాలజీలో లాస్ట్ లెసన్లో జైవిక సంవర్ణీకరణ అనేటటువంటి టాపిక్లో ఉంది ఇది. ఇక్కడ చూడండి ఒకసారి, జైవిక సంవర్ణీకరణలో జీవ సంబంధ పద్ధతుల ద్వారా కాలుష్య కారకాలను తొలగించడాన్ని జైవిక సంవర్ణీకరణ అంటాం. దీనిలో చూడండి, సూక్ష్మజీవులను ఉపయోగించడాన్ని ఏమంటాం అంటే సూక్ష్మజీవులను ఉపయోగించినట్టయితే దాన్ని బయో రెమిడియేషన్ అంటాం. దానికి బదులుగా ఒకళ్ళ మొక్కలను ఉపయోగిస్తే పైటో రెమిడియేషన్ అంటారని ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటిది అంటే బయో రెమిడియేషన్ అనేది ఆన్సర్. ఈ విధంగా మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి టెక్స్ట్ బుక్స్ నుంచే కవర్ అవుతున్నాయి. కాకపోతే మనం ప్రతి లైన్ని చదవాల్సి ఉంటుంది, ప్రతి లైన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతగా మనం ఆ టెక్స్ట్ బుక్ని చదివితేనే ఆన్సర్ చేయడానికి వీలుంటుంది. ఇక్కడ 4th క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో మిశ్రమ స్వభావం కలిగిన కపాల నాడులను గుర్తించండి.
ఇక్కడ కొన్ని నాడులు ఇచ్చాడు, అందులో మిశ్రమ నాడులను గుర్తించాలి. ఆప్షన్ 1లో గ్రాన నాడి, శ్రవణ నాడి, దృక్ నాడి ఇచ్చాడు. ఆప్షన్ 2లో నేత్రియ చాలక నాడి, అనుభూత నాడి, ఆల్డసెన్స్ నాడి ఇచ్చాడు. థర్డ్ 1లో త్రిధార నాడి, ఆస్య నాడి, జివ్వగ్రసని నాడి ఇచ్చాడు. ఫోర్త్ 1లో జిహ్వదో నాడి, కసేరు అనుబంధ నాడి, శ్రవణ నాడి ఇచ్చాడు. ఈ బిట్ కనుక మనం పరిశీలించినట్టయితే ఈ బిట్ అనేది ఇంటర్ జువాలజీ నుండి వచ్చింది. ఇంటర్ సంబంధించినటువంటి జువాలజీ నుంచి వచ్చింది. ఇక్కడ చూడండి, దానికి సంబంధించినటువంటి పేపర్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇది కొంచెం క్లారిటీగా లేదు. ఇక్కడ ఉంది చూడండి, ఆస్య నాడి ఇది ఒక మిశ్రమ నాడి. నెక్స్ట్ చూడండి, శ్రవణ నాడి ఇది ఒక జ్ఞాన నాడి ఇలా ఇచ్చాడు. జీవగ్రహ నాడి ఇది ఒక మిశ్రమ నాడి. ఇక్కడ ఆప్షన్ లో చూడండి, ఇగో త్రిధార నాడి ఇది ఒక మిశ్రమ నాడి. కాబట్టి ఆప్షన్ ఏముంటుంది ఆన్సర్? త్రిధార నాడి, ఆస్య నాడి, జీవగ్రసని నాడి. త్రిధార నాడి, ఆస్య నాడి, జీవగ్రసని నాడి మూడు కూడా మిశ్రమ నాడులకి ఉదాహరణ. ఒకవేళ ఇంటర్ బాటనీ జువాలజీ నుంచి బిట్స్ వచ్చినట్టయితే మరీ డెప్త్గా అయితే ఉండట్లేవు క్వశ్చన్స్ అనేవి. మెయిన్ హెడ్డింగ్స్ నుంచి, కీ పాయింట్స్ నుంచే బిట్స్ వస్తున్నాయి. కానీ 8th to 10th బయాలజీ మాత్రం చాలా డెప్త్గా బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. 5th 1 చూడండి, సైకస్, లోరిస్ మరియు మచ్చల జింక ఏ రకపు జీవజాతులకు ఉదాహరణ? ఈ రకపు జీవజాతులకు ఉదాహరణ అని ఇచ్చాడు. సైకస్, లోరిస్, మచ్చల జింక. కింద చూడండి ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు? అంతరించిన జాతులు, ఎండమిక్ జాతులు, ఆపదలో ఉన్న జాతులు, విదేశీ ఆక్రమణ జాతులు. ఈ బిట్ ఎక్కడ నుండి వచ్చిందంటే ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చింది. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇది మ్యాటర్ మాత్రమే కాదు, ఒక డయాగ్రామ్ నుంచి ఇచ్చాడు. మనకి అంతరించిపోయేటటువంటి ఆపదలో ఉన్నటువంటి జాతులకు సంబంధించినటువంటి బొమ్మలు ఇచ్చాడు. దాంట్లో ఆపదలో ఉన్న జాతులు అనేటటువంటి దాని కింద ఇగో ఇక్కడ చూడండి ఈ ఫోటో ఇవ్వడం జరిగింది. ఈ పిక్చర్లో ఏమి ఇచ్చాడు? ఇక్కడ చూడండి ఉన్నాయి, మచ్చల జింక, లారిస్. మన క్వశ్చన్లో ఉన్నాయన్ని మచ్చల జింక, లారిస్, సైకస్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఇది ఆపదలో ఉన్నటువంటి జాతులకు సంబంధించినటువంటి పటం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆపదలో ఉన్నటువంటి జాతులు. ఈ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది, అంటే మనం ఎంతగానో టెక్స్ట్ బుక్ని చదవాలి అనేది, టెక్స్ట్ బుక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. అంటే ఓన్లీ మ్యాటర్ మాత్రమే కాదు, దాంట్లో ఉండేటటువంటి ఒక పిక్చర్ కూడా, ఒక ఫోటో, ఒక బొమ్మ కూడా ఇంపార్టెంట్. దాని నుండి కూడా క్వశ్చన్ ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంది. 6th 1 చూడండి, జాతీయ పార్కుకు సంబంధించి సరికానిది. జాతీయ పార్కులకు సంబంధించి సరికానిది. ఈ క్వశ్చన్ కూడా మనకి 8th క్లాస్ బయాలజీ నుండే వచ్చింది. 8th క్లాస్లో జాతీయ ఉద్యానవనాలు ఉంది కదా, ఆ టాపిక్ నుంచి అయితే బిట్ రావడం జరిగింది. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి, సరికానిది ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? వన్యజాతి జీవులను వాటి సహజమైన ఆవరణలో సంరక్షించే ప్రదేశాలు. రెండో ఆప్షన్లో ఈ ప్రదేశంలో మానవ కార్యకలాపాలను పరిమితంగా అనుమతిస్తారు. ఆప్షన్ 3లో ఈ ప్రదేశంలో పశువులను మేపడం నిషేధం. ఆప్షన్ 4లో జాతీయ పార్కుకి ఉదాహరణ జిమ్ కార్బెట్ జాతీయ పార్కు మరియు నైనిటాల్ జాతీయ పార్క్ అని ఇచ్చాడు. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే ఒకసారి చూడండి, ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి క్లిప్. ఇక్కడ చూడండి, జాతీయ పార్కులు, సంరక్షణ కేంద్రాలు అనే టాపిక్లో ఎంత క్లియర్గా ఉందో ఆన్సరు. జాతీయ పార్కులు అంటే ఒక విశాలమైన స్థలంలో వన్యజాతి జీవులను ఇక్కడ ఇచ్చాడు, సహజ ఆవాసంలో సంరక్షించే ప్రదేశాలు. అంటే ఫస్ట్ ఆప్షన్ రైటే. ఫస్ట్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు? వన్యజాతి జీవులను వాటి సహజ ఆవరణంలో సంరక్షించే ప్రదేశాలు అన్నాడు. కాబట్టి ఇది రైటే. నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చాడు? ఈ ప్రదేశాల్లో మానవ కార్యకలాపాలు ఏ రూపంలో కూడా అనుమతించరు. కానీ ఇక్కడ మనకేమిచ్చాడు? ఈ ప్రదేశంలో మానవ కార్యకలాపాలు పరిమితంగా అనుమతిస్తారు అని ఉంది. కానీ బుక్లో ఏమిచ్చాడు? అసలు అనుమతించరు అని ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్, ఈ ప్రదేశంలో మానవ కార్యకలాపాలను అనుమతిస్తారు అనేది రాంగ్. మన క్వశ్చన్లో కూడా అదే కదా, సరి కానిది కావాలి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే సెకండ్ 1 ఆన్సర్ అవుతుంది. ఇక్కడ పశువులను మేపడం నిషేధం, ఇది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి. ఈ ప్రదేశాలలో పశువులు గడ్డి మేయడం కూడా నిషేధిస్తారు. ఉదాహరణ కూడా జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు, నైనిటాల్. కాబట్టి ఇవన్నీ రైటే ఉన్నాయి. సెకండ్దే రాంగ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. నెక్స్ట్ 1 చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్, ఏకస్థితిక ఫలవంత జీవి. ఏకస్థితిక ఫలవంత జీవి ఆప్షన్ రాణి ఈగ, డ్రోన్స్, శ్రామిక ఈగలు, రాణి మరియు శ్రామిక ఈగలు ఇచ్చాడు. ఈ బిట్ అయితే చాలా సార్లు కవర్ అయింది. 8th క్లాసు జంతువుల నుండి ఆహారోత్పత్తి పాఠంలో వస్తుంది.
అదేవిధంగా 10th క్లాస్లో అనుషేక జననం అనుషేక ఫలనం ఎక్స్ప్లెయిన్ చేసే దగ్గర వస్తుంది. అదేవిధంగా ఇంటర్లో కూడా వస్తుంది. ఇంటర్లో తేనెటీగల్లో లింగ నిర్ధారణ, ఇంటర్లో కూడా తేనెటీగల్లో లింగ నిర్ధారణ, ఏకద్వయస్థితిక జీవిత చక్రం, వీటిలలో కూడా ఈ బిట్ అయితే కవర్ అవుతుంది. ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చాడు. ఫలదీకరణం చెందిన అండాలు స్త్రీజీవులు గాను, ఫలదీకరణం చెందిన అండాలు అనుషేక జననం ద్వారా పురుష ఈగలు డ్రోన్లు గాను మారుతాయి. అంటే ఈ మగ ఈగలు అనేవి ఏకస్థితిక క్రోమోజోములు కలిగినటువంటి జీవులుగా చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంటర్ బుక్లో కవర్ అయింది, 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఈ బిట్ అయితే ఉన్నది. నెక్స్ట్ వన్ చూడండి, 8th క్వశ్చన్. మానవుని శరీరంలో క్రింద ఉన్నటువంటి అంతఃస్రావ గ్రంథుల యొక్క స్థానాలను పైనుండి కిందికి అమర్చుము అని ఉంది. అంటే ఇక్కడ మనకు అంతఃస్రావ గ్రంథుల గురించి మాత్రమే కాదు, అవి ఉండేటటువంటి ప్లేస్ కూడా తెలియాలి. ఆ ప్లేస్ని బట్టి పైనుంచి కిందికి అని ఇచ్చాడు. మనకి ఈ టాపిక్ ఎక్కడ వస్తుందంటే 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. 10th క్లాస్లో ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ ఏమి ఇచ్చాడు, ఒక గ్రంథి, అది ఉండే ప్రదేశము, దాని నుంచి వచ్చే హార్మోన్స్, వాటి యొక్క విధి ఇచ్చాడు. ఆ టేబుల్ని మనం కరెక్ట్గా చదివినా కూడా దీనికి ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, అధివృక్క గ్రంథి, పీనియల్ దేహం, థైరాయిడ్, పిట్యూటరీ ఇచ్చాడు. ఇవన్నీ ఉన్నాయి కానీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ పీనియల్ దేహం అనేటటువంటి గ్రంథి లేదు. మనకి ఇవన్నీ ఇచ్చాడు, ఏ గ్రంథి ఎక్కడ ఉంటుంది అనేది కూడా 10th క్లాస్ బుక్లో ఉంది. ఈ పీనియల్ గ్రంథి గురించి కూడా మనకి ఇంకా అవగాహన కావాలంటే దీనికి సంబంధించింది మనకి ఇంటర్లో ఉంది. ఇంటర్ జువాలజీలో చూడండి, ఇట్లా ఒక బొమ్మ ఉంది. ఈ బొమ్మ నుండి కూడా మనకి ఈ బిట్ కవర్ అయింది. ఇక్కడ చూడండి ప్లేసెస్ ఉన్నాయి, హైపోథెలామిస్, పీనియల్ దేహము, పీయూష గ్రంథి, థైరాయిడ్, థైమస్ గ్రంథి, క్లోమ గ్రంథి, అధివృక్క గ్రంథి. ఇప్పుడు ఏమన్నాడు, పైనుండి క్రిందికి స్థానాల వారిగా అన్నాడు. అంటే ఫస్ట్ ఏముంది ఆప్షన్లో, పీనియల్ దేహం ఉంది, దాని తర్వాత పిట్యూటరీ గ్రంథి ఉంది, దాని తర్వాత థైరాయిడ్, దాని తర్వాత అధివృక్క గ్రంథి ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ది పీనియల్, వీటి కింద మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చాడు, అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అలా ఇచ్చారు. ఫస్ట్ వన్లో పీనియల్, సెకండ్ వన్ వచ్చేసి పిట్యూటరీ, దాని తర్వాత థైరాయిడ్, దాని తర్వాత అధివృక్క గ్రంథి ఉంటుంది. నేను ఆప్షన్స్ రాయలేదు. నెక్స్ట్ 9th వన్ చూడండి, క్రింది ఏ విటమిన్ల లోపం వల్ల అనిమియా ఏర్పడుతుంది. మనకి ఇది కూడా 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చింది. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో విటమిన్స్ ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో మనం ఎంతసేపటికి ఆ విటమిన్ వల్ల దాని యొక్క రసాయనము, దాని లోపం వల్ల వచ్చేటటువంటి డిసీజెస్ ఇవి చూస్తాం. అయితే ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఏ విటమిన్ల లోపం వల్ల అనిమియా ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ విటమిన్ల లోపం వల్ల అనిమియా ఏర్పడుతుంది. అవి ఏంటి అని, ఫస్ట్ వన్ రెటినాలు, కాల్సిఫెరాలు, టోకోపెరాలు ఇచ్చాడు. సెకండ్లో పాంటథెనిక్ ఆమ్లం, బయాటిన్, అస్కార్బిక్ ఆమ్లం. థర్డ్లో పైరిడాక్సిన్, సైనకోబాలమిన్, ఫోలిక్ యాసిడ్ ఇచ్చాడు. ఫోర్త్ వన్లో థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్ ఇచ్చాడు. మనకి ఇక్కడ ఇచ్చాను చూడండి, అది ఇక్కడ వేరేది వచ్చింది, ఒక్క నిమిషం. ఆ టేబుల్ కనుక మనకి ఐడియా ఉన్నట్టయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, రెటినాల్ లోపం వల్ల ఎనిమియా రాదు, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ వన్ పాంటోథెనిక్ ఆమ్లం, బయోటిన్, ఆస్కార్బిక్ ఆమ్లం లోపం వల్ల కూడా ఎనిమియా రాదు, కాబట్టి ఇది కూడా కాదు. థర్డ్ వన్ వచ్చేసి పైరిడాక్సిన్ లోపం వల్ల అనిమియా వస్తుంది. సైనకోబాలమిన్ లోపం వల్ల కూడా అనిమియా వస్తుంది, పెర్నీషియస్ అనిమియా. ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా అనిమియా వస్తుంది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఆ టేబుల్ కనుక మనకు కరెక్ట్గా ఐడియా ఉన్నట్టయితే ఈజీగా ఆన్సర్ని చేయొచ్చు. లాస్ట్ వన్ చూడండి, 10th వన్. కణజాల వర్ధనంలో అవయవోత్పత్తికి ఉపయోగించే హార్మోన్ల జత. కణజాల వర్ధనంలో అవయవోత్పత్తికి ఉపయోగించే హార్మోన్ల జత కింద ఆక్సిన్లు, జిబ్బరెలిన్లు, ఇథిలిన్లు, సైటోకైనిన్లు, ఇథిలిన్లు, ఆక్సిన్లు, సైటోకైనిన్లు అని అడగడం జరిగింది. అయితే ఈ బిట్ని మనం ఎలా చేయొచ్చు అంటే, ఇది ఇంటర్లో ఉండేటటువంటి కణజాల వర్ధనం, ఇంటర్ బాటనీలోని కణజాల వర్ధనం అనే టాపిక్లో డైరెక్ట్ ఆన్సర్ ఉంది. అవయవోత్పత్తికి ఉపయోగించేటటువంటి హార్మోన్లు అని చెప్పేసి డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. ఒకవేళ అలా కాకుండా మనకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫైటో హార్మోన్స్ ఉంది, మొక్కల్లో హార్మోన్స్ ఉంది, ఒక్కొక్క హార్మోన్ యొక్క విధి ఇచ్చారు. ఆ విధంగా మనం పర్ఫెక్ట్గా టాపిక్ నేర్చుకోగలిగినా కూడా ఆక్సిన్లు ఏం పనిచేస్తాయి, జిబ్బరెలిన్లు ఏం పనిచేస్తాయి అనేది తెలుస్తుంది, కాబట్టి ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంటర్ బాటనీలో అయితే ఇంకా డైరెక్ట్ ఇచ్చాడు, అవయవోత్పత్తికి ఉపయోగపడే హార్మోన్లు ఆక్సిన్లు మరియు సైటోకైనిన్లు అని. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆక్సిన్లు, సైటోకైనిన్లు. ఓకే అండి, ఈ వీడియో అయితే జస్ట్ అసలు పేపర్ ఎలా వస్తుంది,
ఆ పేపర్లో మన యొక్క టెక్స్ట్ బుక్ ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థం చేసుకోవడానికి ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.